చూస్తున్నారంటే చూడండి మళ్ళీ ముసురు పట్టుకునింది. వారం రోజులు ఇంక ఈ చలి తగ్గదు. చలితో పాటు మంచి పీక్ వింటరు. అందులోనూ మేము చిన్నప్పుడు చూసినాం అంతే. మామూలుగా సంక్రాంతికి ఒకసారి మోడాలు పట్టడము, లేతే ఏకదం మంచి భారీ వర్షాలు పడడం ఇవన్నీ చూసినాం చిన్నప్పుడు. కానీ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము సంక్రాంతి ఇంకా పండగ అన్నీ మనం రెడీ చేసుకోవాలి, ముగ్గులేసుకోవాలి. ఎందుకంటే ఆవులుంది, పల్లెటూరు పండగలు కాబట్టి మనం సంక్రాంతికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలనే క్రమంలో ఉన్నట్టుండి ముసురు, అదేవిధంగా ఈ జడివాన లేకపోతే ఈ సైక్లోన్ అనేది రావడం అనేది ఒక రకంగా నిజంగా చాలా వరకు డిసప్పాయింట్ చేస్తూ ఉందనే చెప్పాలి. భగవంతుడు రేపైనా కరుణించి కొద్దిగా తగ్గుముఖం పట్టిస్తే ఈ వర్షాన్ని మనం ఇంకా సంక్రాంతి పండగకు మనం అన్నీ రెడీ చేసుకోవాల్సి వస్తుంది. ఈ తెలుగువాడికి చాలా పెద్ద పండగ మన సంక్రాంతి. ప్రతి ఇంట్లోనూ ఘనంగా జరుపుకునేటటువంటి పండగ. అందులోనూ పశువులు, పాడి పశువులు ఉండేటటువంటి పల్లెల్లో ఘనంగా జరుపుకుంటాం మనం సంక్రాంతి. ఆ కాలం నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి. సో కాబట్టి ఈ ఆవులను మనము ముస్తాబు చేసుకోవాలి. అదేవిధంగా పొంగళ్ళు చాలా 3 రోజులు ఎలా ఉంటుందంటే చెప్పలేం. పల్లెల్లోనే నిజమైన సంక్రాంతి ఎక్కడుంది అంటే అది పల్లెల్లోనే. ఆ సంక్రాంతి విశేషాలు కానీ, ఆ సంక్రాంతి సంబరాలు, ఆ హడావిడి, ఈ కొత్త అల్లుళ్ళు రావడము, అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచినో కొడుకు కోడళ్ళు రావడము, మనవాళ్ళు వచ్చినారనేటటువంటి ఆశతో ఆ అవ్వాతాతలు పడేటటువంటి సంతోషము, వాళ్ళు చేసేటటువంటి హడావిడి, ఈ కొత్త బట్టలు కొనుక్కోవడానికి ఊర్ల నుంచి ఆటోల్లో, షేర్ ఆటోల్లో వెళ్ళి టౌన్లో అంగళ్ళకు ఎక్కడ చూసినా కిటకిటలాడుతూ ఉంటుంది అంగళ్ళు. బొరుగుల అంగళ్ళు, బొరుగుల అంగళ్ళు చూస్తారా. మార్కెట్లో అనపకాయలు వచ్చింటాయి, గుమ్మడికాయలకు ఉండేటటువంటి వాల్యూ, ఇంకా రంగురంగుల కాగితాలు, ఈ ఆవులను రెడీ చేసుకోవడానికి కావాల్సినటువంటి వస్తువులు, ముగ్గులు వేయడానికి కావాల్సినటువంటి. ఇప్పుడు ఈ ప్రతి శుక్రవారం మా కుప్పంలో సంత జరుగుతుంది. ఒకప్పుడు బ్రహ్మాండంగా జరిగేది. ఎప్పుడైతే ఈ మాల్స్, ఈ విధంగా సూపర్ మార్కెట్లు రావడం వల్ల ఈ సంతల యొక్క హడావిడి తగ్గిపోయింది. కానీ నిజమైందే సంత అంటే ఒకసారి వెళ్ళి చూడండి. మనం నేర్చుకోవాల్సిన విషయాలు సంతలో చాలా ఉంటాయి. తెలియని వస్తువులను మనం చూడవచ్చును. ఇట్లా కూడా ఉంటుంది. ఎందుకంటే ట్రాలీ తీసుకెళ్ళి పెద్ద మాల్స్లో అనవసరమైనటువంటి చెత్త అంతా వేసుకొని బిల్లింగ్లో ఇంత లిస్టు ఇస్తాడు, అది పే చేసి వస్తాం. కానీ చిన్న చిన్న వ్యాపారస్తులను కొద్దిగా వాళ్ళను ఆదరించండి సాధ్యమైనంత వరకు. ఇప్పుడు నేను చూసినారంటే కుప్పంలో నేను రిలయన్స్కి చాలా తక్కువ వెళ్తాను. మా బంధువులదే ఒక షాప్ ఉందన్నమాట, చిన్న మామూలు సూపర్ మార్కెట్. ఎప్పుడు నేను అక్కడే కొంటాను. ఎందుకంటే మనకు సంబంధించిన వ్యక్తులు, మనతో రోరాక్ట్ అయ్యే వ్యక్తులను మనము ఆదరించాలి, వాళ్ళని మనం ప్రోత్సహించాలి. కానీ ఎక్కడి నుంచినో వచ్చినటువంటి మాల్స్ ఇక్కడ లేదంటే అక్కడికి వెళ్తానే. కానీ నేను సాధ్యమైనంత వరకు మాల్స్కి పోవడం ఇప్పుడు తగ్గించినాను. అదేవిధంగా ఇక్కడ పైపాలెంలో కూడా ఏది కావాలన్నా ఇక్కడే వెళ్ళి తీసుకొస్తాను. ఎందుకంటే మన వాళ్ళని మనం ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశం అనమాట. సో ఆ విధంగా ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది కుప్పంలో. దాంతోపాటు మీరు కుప్పంలో కొత్తపేట అనేసి ఒకటి ఉంది. నేను ఈసారి కంప్లీట్గా ఒక వీడియోనే చేసి ఒక వ్లాగ్ రూపంలో చూపిస్తాను. వింటేజ్ అపీరెన్సు, ఆ వింటేజ్ రోజులకు మనం వెళ్ళాలి అనుకుంటే షూటింగ్ కూడా ఏదైనా పెద్ద సినిమాలకు తీసుకోవచ్చు. ఆ పాతకాలపు కట్టడాలు, పెంకులిల్లు, అదేవిధంగా దూలాలు అంటారు, ఆ ఇంటి ముందర ఉండేటటువంటి వరండాస్, అవన్నీ పాత రోజులను గుర్తు చేస్తుంది. 90s కిడ్స్కి బాగా అర్థమై ఉంటుంది. 80s 90s వాళ్ళు మనమంతా అలాంటి ప్రదేశాలను పుట్టి పెరిగినాం కదా. ఆ కొత్తపేటలో మీకు దొరకని వస్తువు అంటూ ఉండదండి. ఎలా అంటే ఈ మట్టితో చేసినటువంటి పాత్రలు దొరుకుతాయి. అదేవిధంగా పనిముట్లు, ఈ కొడవళ్ళు కానీ, అదేవిధంగా మొచ్చులు, కత్తులు, ఈ రకరకాలైనటువంటి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, మళ్ళీ పూజ సామాన్లు, ఇన్ని ఉంటాయంటే అసలు ఇన్ని ఉన్నాయా అనిపిస్తుంది. అదేవిధంగా ఈ హోల్సేల్ షాపులు ఉంటాయి. అంటే ఈ పల్సెస్, మామూలుగా మనం పప్పు దినుసులు, మసాలాలన్నీ గోనె సంచుల్లో పెట్టుకొని ఇప్పుడు అమ్ముతూ ఉంటారు, పొట్లాలు కట్టిస్తారు. అవన్నీ మళ్ళీ ఎప్పుడు దొరుకుతాయి చెప్పండి? వెళ్ళి మీ బంధువులను పలకరించండి, మీ స్నేహితులను పలకరించండి, ఊరంతా కలిగి తిరగండి. మళ్ళీ ఏదైనా షాపింగ్ అంటే చిన్న చిన్న అంగళ్ళలో పోయి చేయండి. చిన్నప్పుడు మనం బట్టలు ఎలా తీసుకునే వాళ్ళము, అట్టపెట్టెల్లో ఓపెన్ చేసి మనకు సైజు ఉందా లేదా చూసి మళ్ళీ క్లీన్గా మనం దేవుడి దగ్గర తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి పసుపు అంటించి మళ్ళీ మనం కొత్త బట్టలు వేసుకునే వాళ్ళము. రేపు పండగ అంటే ఈరోజు నైట్ నుంచినే అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు, లేకపోతే అన్న తమ్ముళ్ళు, సిబ్లింగ్స్ రోజంతా రాత్రి పక్కనే పండుకొని ఆ దిండులో గుసగుస అని మాట్లాడుకోవడాలు. అంటే రేపు ఎలా వేసుకుంటాము, ఎన్ని గంటలకు లేస్తాము, ఎవరు ఫస్ట్ డ్రెస్ వేసుకుంటారు, ఎవరిని గ్రీట్ చేస్తాము.
సో ఇవన్నీ ఇమెన్స్ ప్లెజర్ అనమాట. అవన్నీ ఇప్పుడు పిల్లల్లో లేరు. ఇప్పుడు నా పిల్లలు కూడా కొత్త బట్టలు వేసుకుంటారు, ఆ టీవీ ముందర కూర్చుంటారు, లేకపోతే మొబైల్ కావాలనుకుంటారు. మనం వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు ఏం చేస్తారు, మనం పెంచే విధానం బట్టి వాళ్ళు పెరుగుతారు. కాబట్టి వాళ్ళకి ఇవన్నీ మనము తెలియజేయాలి అంటే మనం ఇలాంటి పండగలను మనము సద్వినియోగం చేసుకోవాలి. ఈ పండగ యొక్క విశేషాలు మన పిల్లలకు తెలియజేయాలి. మన సంస్కృతి, మన ఆచార వ్యవహారాల గురించి కొద్దిగా పిల్లలకు చిన్నప్పటి నుంచి చెప్తూ వస్తేనే వాళ్ళు కూడా మన ట్రాక్లోకి వస్తారు. అన్నీ కామన్గా తీసుకొని అన్నీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటే మన సంస్కృతిని మనమే మర్చిపోయిన వాళ్ళం అవుతాము. అందులోనూ ఒకసారి ఒక సంస్కృతిని పూర్తిగా మనం విడిచిపెట్టినామంటే ఇంకా ఆ తరంతో అది ఎండ్ అయిపోతుంది. మనకంటూ మన ఉనికే మన తల్లిదండ్రులు, మన మాతృభాష, మనం పుట్టి పెరిగినటువంటి ఊరు, మనం నివసిస్తున్నటువంటి ఊరు, మనం ఎక్కడున్నామో ఆ రాష్ట్రానికి చెందినటువంటి భాషను నేర్చుకోవడము, ఇతర భాషలను మనం గౌరవించడము, అదేవిధంగా మన భాషకు గౌరవానికి భంగం కలిగించకుండా కాపాడుకోవడము, ఇవన్నీ ఒక మినిమం ఎటికేట్స్ అంటారు. ఇవన్నీ మనం అలవర్చుకోవాలి. నేను మీకు చెప్పడం కాదు, నేను కూడా ఇవన్నీ పాటించాలి, మనమందరూ పాటించాలని చెప్తూ అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ మీ ఇండ్లలో భోగభాగ్యాలను తీసుకురావాలనేసి, అదేవిధంగా సిరి సంపదలతో మంచి పంటలతో రైతులు దిగుబడి సాధించాలనేసి, విద్యార్థులు ఇంకేం పరీక్షలు రాబోతోంది, ఏకాగ్రతతో కాస్త అకాడమిక్స్ వైపు, చదువు వైపు మీ ఏకాగ్రతను మళ్ళిస్తారని, ఈ మొబైల్ చూడడము, అదేవిధంగా తిరుగుళ్ళు, ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కొద్ది రోజులు పక్కన పెడతారనేసి, చిన్నపిల్లలు స్టూడెంట్స్ అయితే నా వీడియోస్ కూడా చూడకండి. నేను అదే చెప్తాను. నా వీడియోస్ కూడా ఎవరు వ్యవసాయం చేస్తారో వాళ్ళకు ఉపయోగపడుతుంది, కానీ స్టూడెంట్స్కి అయితే, అది అగ్రికల్చరల్ స్టూడెంట్స్కి అయితే ఉపయోగపడుతుంది, కానీ సైన్స్ స్టూడెంట్స్ కానీ, కామర్స్ ఎవరు కానీ చదువుతూ ఉండేవాళ్ళు ఒక 3 నెలలు మీది కాదనేసి పక్కన పెట్టేయండి. ఈ సోషల్ మీడియాకు దూరంగా ఉండండి, బాగా చదవండి, మంచి మార్కులు తీసుకోండి. మీ తల్లిదండ్రులకు మేము ఉన్నామనేటువంటి భరోసా ఇవ్వండి. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు అప్పులు చేసి వాళ్ళు తినకపోయినా గంజి వాళ్ళు తాగి మీకు అన్నీ అకామిడేట్ చేస్తున్నారు. పల్లెటూరులో నేను చూస్తున్నాను. ప్రతి తల్లిదండ్రి వాళ్ళు పడే తపన చూస్తే నా దగ్గరికి వస్తారు, స్వామి ఏదైనా ఉంటే మా వానికి ఉద్యోగం చూడండి, సరే పిలుచుకురండి అంటే, ఇంజనీరింగ్ చేసింటారు, అడిగితే నోట్లో ఒక ముక్క కూడా ఇంగ్లీష్లో మాట్లాడలేరు. కనీసం ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏం చదివినారు, ఎలా మీకు 8% అవుట్ ఆఫ్ 10 వచ్చింది, పెద్ద పెద్ద కాలేజీల్లో చదివినారంటారు. చూసినారంటే స్కిల్స్ మీరు ఇంకా డెవలప్ చేసుకోవడం లేదు. స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి. ఇక్కడ ఎవరన్నా చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఉంటే ఊరికే ఏదో పిక్నిక్గా రావద్దండి, ఇక్కడికి ప్రొడక్టివ్గా ఉండేటట్లు రండి, నాతో ఇంటరాక్ట్ కండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సాఫ్ట్వేర్లోకి మీరు ఎంటర్ కావాలంటే ఎలాంటి టెక్నాలజీని మీరు అడాప్ట్ చేసుకోవాలి, ఎలాంటి స్కిల్స్ మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి, మీరు ఫ్రెషర్గా అయితే ఎంత కాన్ఫిడెంట్గా మీరు మీ ఐ కాంటాక్ట్స్, పోస్చర్స్, జెస్చర్స్, అదేవిధంగా కాన్ఫిడెన్స్ మీరు ఎలా బిల్డ్ చేసుకోవాలి, కొద్దిగా ఎక్స్పీరియన్స్ స్టార్టప్ కంపెనీస్లో ఉంటే మీరు నెక్స్ట్ ఎంఎన్సీ కంపెనీస్లో ఎమర్జ్ కావాలంటే ఎలాంటి టెక్నాలజీస్ మీరు అడాప్ట్ చేసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ కార్పొరేట్ వరల్డ్ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా కంటిన్యూస్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఈ మీటింగ్స్ అటెండ్ కావడం కానీ, అదేవిధంగా క్లయింట్ ఇంటరాక్షన్స్ ఏ విధంగా చేసుకోవాలి, మీ స్కిల్స్ని మీరు పర్సనల్గా మీరు ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఏ విధంగా ఐటీలో మీరు సస్టైన్ కావాలి, ఇవన్నీ కూడా నేను మీకు నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవడానికి ఎప్పుడూ ఈ సముద్రాల వ్యవసాయ క్షేత్రంలో నేను ముందుంటానని తెలియజేసుకుంటూ, ఇంకొకసారి మీకు అందరికీ సంక్రాంతి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సముద్రాల ఫార్మ్స్ నుంచి మీ సందీప్.